మెజారిటీ వాగ్దానాల్ని ప్రజలకు చేరవేర్చడంలో సఫలమైనాం. అది ఉచిత బస్సు కావచ్చు, 500కే గ్యాస్ సిలిండర్ కావచ్చు, 22,000 కోట్ల రుణమాఫీ కావచ్చు, రెండవ విడత రేపు ఇవ్వబోతున్న 12,000 ఎకరా చొప్పున రైతు భరోసా కావచ్చు, రైతు కూలీలకు ఇవ్వబోయే ఎకరా 12,000 ఇందిరమ్మ యోజన పథకం కావచ్చు, 56,000 ఉద్యోగాలు కావచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే సంవత్సర కాలంలో బీఆర్ఎస్ పార్టీ వారు 10 ఏళ్లలో చేయలేనటువంటి సంక్షేమం అభివృద్ధి ఒక సంవత్సరం చేసి చూపించినాం. ఇవాళ సంవత్సరం కాకముందే అధికారం కోల్పోయినటువంటి బాధ అక్కస్తో విపరీతమైనటువంటి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు. ఇలా బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటంటే ఒక కుర్చీ కోసం ముగ్గురు తీవ్రంగా పోటీ పడుతున్న సందర్భం. ప్రజలేమో అధికారాన్ని పక్కన పెట్టి శాశ్వతంగా పార్లమెంట్ ఎన్నికల్లో 0 రిజల్ట్ ఇచ్చి బొందబెట్టేశారు. ఇంకా పగటి కళ్ళకు అంటా ఉన్నారు నేను అధ్యక్షుడు అవుతానని కవితానుచరులు, లేదు కేటీఆర్ అధ్యక్షుడు అవుతారని కేటీఆర్. ఈ ఇద్దరి మధ్యన పాపం హరీష్ రావు పని గోవిందా. వేరే పార్టీ చూసుకోవాల్సింది. హరీష్ రావు గారు మంచి నాయకుడు, వేరే పార్టీ చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. అలా ఈ కార్ రేస్ ఫార్ములాలో అడ్డంగా దొరికిపోయాడు కేటీఆర్. మొన్నటిదాకా ఏం బుకాయించినాడు, నేను సిద్ధంగా ఉన్నా జైలుకు పోవడానికి, ఎప్పుడు అరెస్ట్ చేస్తారో చేసుకోండి అని చెప్పినటువంటి మాటలు తీరా గవర్నర్ పర్మిషన్ ఇచ్చి ఏసీబీ వారు కేసు బుక్ చేసి నోటీసులు ఇచ్చి తదనంతరం ఈడీ ప్రవేశంతో కోర్టును ఎందుకు ఆశ్రయించాడో కేటీఆర్గా సమాధానం చెప్పాలి. ఇదేం కేసా, పనికిరాని కేసు అన్నావు, పసలేని కేసు అన్నావు. మరి పనికిరాని పసలేని ఏమన్నాడు ఒట్టపి ఆ భాష మనం వాడాం కదా, వాళ్ళకు పేటెంట్ ఆ భాష. అది ఆ భాష వాళ్ళ పేటెంట్, మనం భాష వాడం కాబట్టి పనికిరాని కేసు అన్న నీవు ఎందుకు కోర్టుకు ఆశ్రయించాల్సి వచ్చింది, ఎందుకు భయపడతా ఉన్నావు? బాహాటంగా ప్రజల సొమ్ముని ఒక ప్రైవేట్ కంపెనీకి ఎలక్షన్ నోటిఫికేషన్ ఉన్న సందర్భంలో నిబంధనలను తుంగల తొక్కి బాటంగా ధరావతం చేశావు, అధికారులను నిరికించావు. నీతో పాటు అధికారులు కూడా ఇలా ఊడిపడే పరిస్థితి. ఇలా ఇదొక్క కేసు మచ్చుతునక మాత్రమే. 10 ఏళ్ళు కేసీఆర్ కుటుంబం దోపిడీ చేయని రంగం అంటూ లేదు. నీళ్ల పేరిట కాళేశ్వరం లాంటి పనికిరాని ప్రాజెక్టులు, నేను ఆన్ రికార్డ్ చెప్తా ఉన్నాను, ఎకరా 45,000 రూపాయలు కరెంటు బిల్లు అయ్యే ప్రాజెక్టు ఎకరా నీరు భరిస్తే ఏదన్నా అది యోగ్యకరమైన ప్రాజెక్ట్? అది కేసీఆర్ భాషలో చెప్పాలంటే ఏమంటారు, మెడ మీద తలకాయ ఉన్నాడు చేసే పనే కాదు అది. 1,20,000 కోట్ల రూపాయలు గోదావరి నదిలో పోశారు. ఇలా వృధా అనేది కేవలం కిక్ బ్యాక్స్ కొరకు, డబ్బులు వెనక్కి కమిషన్ తీసుకోవడం కోసము వృధా ప్రాజెక్టు కట్టడమే కాకుండా ప్రజల సొమ్మును వృధా చేసి ఇబ్బడి ముబ్బడిగా అప్పులు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని కుదేలు చేసినటువంటి ఘనత కేసీఆర్ది. నాకు తెలిసినంత వరకు, నాకున్న సమాచారం మేరకు ప్రపంచంలోనే అత్యంత తక్కువ సమయంలో అత్యంత ఎక్కువ ప్రజాధనం దోపిడీ చేసిన రాజకీయ కుటుంబం ఏదైనా ఉంది అంటే కేసీఆర్ కుటుంబమే. ప్రజలందరూ తెలుసు 2014కి కేసీఆర్ కుటుంబం యొక్క ఆర్థిక స్థితిగతులు ఏమిటి, 10 ఏళ్ల పాలన తర్వాత వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏమిటి ప్రజలకు తెలియదన్నట్టు, వాళ్ళ పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టుగా దోపిడీ అంతా చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఇలా తగుదనమ్మా అని మళ్ళీ ముందొచ్చి నాటకాలు చేస్తూ ఉన్నారు. కవిత గారు బీసీల గురించి కపట ప్రేమ అంటే 10 ఏళ్ళు ఏం సంకనాకారు మీరు బీసీల విషయంలో? ఒక్క కార్పొరేషన్కి 1 కోటి రూపాయలు ఇచ్చిన పాపాన పోలే. గొర్రెల పేరిట దోపిడీ, చేపల పేరిట దోపిడీ, చెట్ల పేరిట దోపిడీ, దోపిడీ లేని రంగం లేదు.
ఇవన్నీ ప్రజలకేదో తెలవనట్టుగా, ప్రజలు ఎలక్షన్ అయిపోయిన సంవత్సరం అయిపోయింది అన్నీ మర్చిపోయారు అన్నట్టుగా ఇవాళ మళ్ళీ ఏదో వెనక్కి తిరిగి చూసి మేము రాజకీయంగా నిలదొక్కుంటామని వాళ్ళ పార్టీలో పోటీ ఉండి ఆ పోటీలు నిలదొక్కడానికి ప్రజల్ని ఆసరా చేసుకొని చక్కటి కార్యక్రమాలు ఇస్తున్న కాంగ్రెస్ పార్టీని బదనాం చేసే కార్యక్రమంలో అన్నా చెల్లెలు బావ అందరూ కూడా నిమగ్నమై ఉన్నారు. నేను మీ ద్వారా ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. వాళ్ళు సంక్షేమంలో చర్చకు వస్తారా? మేము సిద్ధం. అభివృద్ధిలో చర్చకు వస్తారా? మేము సిద్ధం. వేదిక మీరే నిర్ణయించండి. 10 ఏళ్లలో మీరు చేసిన అభివృద్ధి ఎంత, ఇచ్చిన సంక్షేమం ఎంత, మేము సంవత్సర కాలంలో చేసిన అభివృద్ధి ఎంత, ఇచ్చిన సంక్షేమం ఎంత, ఎక్కడంటే అక్కడ చర్చ పెట్టుకుందాం. ప్రజాస్వామ్య విలువలతో ముందుకు పోదాం. మీరు అబద్ధాలు చెప్పి ప్రచారం చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. కేటీఆర్ గారు జైలుకు పోక తప్పదు. క్లారిటీతో తప్పు చేస్తున్నాడు. టెంపరీ ఉపశమనం ఉంటే ఉండొచ్చు. ప్రజల సొత్తు తిన్నవాడు, ప్రజల డబ్బుని మొక్కేసిన వాడు, జైలు కటకాటాలు లెక్కబెట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి దేశంలో. ఆ గతి కేటీఆర్కి పట్టక తప్పదు. అదే అదునుగా ఎదురు చూస్తున్న కవిత, పాపం కేసీ హరీష్ రావు ఈ పోరాటంలో ఎవరు ముందా అనే దాంట్లో కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వాడుకుంటా ఉన్నారు. నేను మీ ద్వారా ప్రజలకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఉండాలని కోరుకున్న వ్యక్తులం. నేను కానీ, మా సోనియా గాంధీ గారు కానీ, రాహుల్ గాంధీ కానీ, ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ప్రజాక్షేత్రంలో ప్రతిపక్షం సమర్థంగా ఉండాలి. ఉంటేనే అది ప్రజాస్వామ్యం. 39 సీట్లు ఇచ్చి ప్రతిపక్ష హోదా ఇచ్చిన కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితమైతే ఆయనకి ఇంకా ప్రతిపక్ష హోదా అవసరమా అని అడుగుతా ఉన్నాను. మీరు చెప్పండి మిత్రులారా, ప్రతిపక్ష హోదా అవసరమా ఆయనకి? ప్రతిపక్ష నాయకుడు అంటే ఏంటి? ముఖ్యమంత్రి తర్వాత స్థానంలో ప్రజాక్షేత్రంలో ఎప్పటికప్పుడు ప్రజలతో మమేకమై ప్రజాక్షేత్రంలో ఉండాల్సినటువంటి బాధ్యతలు ఉన్న వ్యక్తి ఫామ్ హౌస్కు పరిమితమైతే కేసీఆర్ గారికి ఈ ప్రతిపక్ష హోదా అవసరమా అని అడుగుతా ఉన్నాను. ఇక బీజేపీ పార్టీ 2014లో మేము 10 ఏళ్ళు అభివృద్ధి మంత్రాన్ని మరిపించే విధంగా మతాన్ని వాడుకున్నారు. మతం పేరిట అధికారంలోకి వచ్చారు. 10 ఏళ్ల తర్వాత మొన్నటి ఎన్నికల్లో కూడా మళ్ళీ మతం పేరిట ఓట్లు అడిగారు. నేను మీ ద్వారా వారికి సూటిగా ప్రశ్నిస్తున్నా, 10 ఏళ్ళు మీరు ఏమి వెలగబెట్టారో చెప్పక, 10 ఏళ్ళు ఈ దేశాన్ని ఏ రంగంలో ఏ రకంగా అభివృద్ధి చేస్తారో చెప్పలేక ఇప్పటికి కూడా మతం మీద ఓట్లాడడం సబబా అని అడుగుతా ఉన్నా. నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. హిందువులు దేవుళ్ళను పూజిస్తాం, ముస్లింలు వారి ప్రార్థన చేసుకుంటారు. ఈ దేశంలో ప్రజాస్వామ్య దేశము, పరిపూర్ణమైనటువంటి లౌకికవాద దేశంలో ఎవరి మతం గురించి వారు చెప్పుకునే హక్కు ఉంది, పూజించుకునే హక్కు ఉంది. కానీ మతం పేరిట ఓట్లాడడం, కులాల పేరిట ఓట్లాడడం వల్ల మన వచ్చే తరాలు ఇబ్బంది పడే అవకాశం ఉంది. ప్రజలకు కావాల్సింది అభివృద్ధి, ప్రజలకు కావాల్సింది సంక్షేమం, ప్రజలకు కావాల్సింది వారి పిల్లల యొక్క జీవితాలు బాగుపడడం. ఈ మతాల పేరిట, కులాల పేరిట చిచ్చు పెడుతూ ఎప్పటికప్పుడు ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్న బీజేపీపై కూడా ప్రజలు ఒక కన్నేసి ఉంచాలి. ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ సంవత్సరం కాలంలో ప్రజల ఆశల మేరకు, ఆకాంక్ష మేరకు పనిచేసింది. ఇవ్వాల్సిన కార్యక్రమాలు చాలా ఇచ్చాము, ఇంకా కొన్ని ఉన్నాయి. ప్రజలు అర్థం చేసుకోవాల్సింది, ఈ రాష్ట్రాన్ని 65 ఏళ్ల కాంగ్రెస్ టీడీపీ పాలనలో 16 మంది ముఖ్యమంత్రులు పాలిస్తే మన రాష్ట్రం చేసిన అప్పు 65,000 కోట్లు మాత్రమే. ఈయన ఘనకార్యం వల్ల ఈయన ముఖ్యమంత్రి తర్వాత ఏకంగా 6.5 లక్షల కోట్ల అప్పులో కూర్చోబెట్టడం అన్ని. ఇవాళ అవి పాత కొత్త కలిపితే 7,14,15,000 కోట్ల అప్పు ఈ రాష్ట్రం మీద ఉంది. ప్రతి నెల 1వ తారీఖున రిజర్వ్ బ్యాంకు మన దగ్గర నుంచి, మన ఖజానా నుంచి 6,500 కోట్లు ఆటోమేటిక్గా డిడక్ట్ చేసుకుంటుంది. అది ఆపినా ఆగే పద్దు కాదు. 6,500 కోట్ల జీతభత్యాలు, మిగిలిన దాంట్లో ఈ రాష్ట్రం నడుపుతూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆర్థిక నిర్బంధం తీవ్రంగా ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఏ వాగ్దానాన్ని కానీ,
ముఖ్యంగా 6 గ్యారెంటీలు అన్ని అంశాలని కానీ ఏది కూడా జార విడిచబోము. ఒకటి తర్వాత ఒకటి అన్నీ ఇచ్చి తీరుతాము. ప్రజలు ఏదైతే కోరికతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారం తీసుకొచ్చినారో ఆ దశగా ఈ పార్టీ పనిచేస్తుంది. ఆదిలాబాద్ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి వద్ద ఒక ప్రత్యేకమైన ఎజెండా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వ యొక్క పాలసీ తెలంగాణ అభివృద్ధి అంటే హైదరాబాద్కి పరిమితం కాదు. రాష్ట్రం నలుమూలల అభివృద్ధి జరిగితేనే ఇది సఫలమైన అభివృద్ధిగా భావించే కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర మూలనున్న ఆదిలాబాద్ కానీ, అటు ములుగు కానీ, ఇటు జుక్కలు కానీ, భద్రాద్రి కొత్తగూడెం కానీ అన్ని మూలల అభివృద్ధి చేయాలన్నట్టు ఒక ఆశతో ఉంది. ఆదిలాబాద్కి పుష్కరమైన అవకాశం ఉన్నటువంటి జిల్లా ఇది. ఆసియా ఖండంలోనే 2వ స్థానంలో కాటన్ ప్రొడక్షన్ ఉంటుంది. పప్పు దినుసులు పండుతాయి ఇక్కడ. పారిశ్రామిక పరంగా ఆదిలాబాద్ జిల్లాని అభివృద్ధి చేయాలని, దాంట్లో భాగంగానే ఆదిలాబాద్ విమానాశ్రయాన్ని వీలైనంత త్వరలో అభివృద్ధి చేయాలనే ఒక ఆలోచన ముఖ్యమంత్రి గారికి ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది. వరంగల్కి ఆల్రెడీ పైప్లైన్లో ఉంది. అది ఆదిలాబాద్ కూడా త్వరలో విమానాశ్రయం తీసుకొచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీది. తద్వారా ఆదిలాబాద్ని అన్ని మూలల అభివృద్ధి చేయాలన్నది కాంగ్రెస్ పార్టీ ధ్యేయం. ఆ దశగా ఆదిలాబాద్ని పరిపూర్ణంగా అభివృద్ధి చేయాలనేటువంటి ఎజెండా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. నేను మళ్ళీ మీ ద్వారా చెప్తా ఉన్నాను, ఈ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల నాటికి టీఆర్ఎస్ పార్టీ అనేది రాజకీయ ముఖచిత్రంలో ఉండదు. టీఆర్ఎస్ బీఆర్ఎస్ శకం ముగిసింది. కాస్తో కూస్తో మతం పేరిట రాజకీయాలు చేసిన బీజేపీయే ఉంటుంది. టీఆర్ఎస్లో నాకు తెలిసి నాయన కొడుకులు తప్ప ఎవరు మిగలబోరు. ఎవరు దారి వారు చూసుకోవాల్సిందే. కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్తో ముందుకు పోతుంది. నేను మీ ద్వారా ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ప్రజా సొత్తుని దుర్వినియోగం చేయడం, దోచుకోవడం, విచ్చలవిడిగా ప్రజల ఆస్తులు ధ్వంసం చేయడం, విచ్చలవిడిగా ప్రభుత్వ భూములు అమ్మడం, ఇవన్నీ చేసిన టీఆర్ఎస్ పార్టీని ప్రజలు క్షమిస్తారని నేను అనుకోవట్లేదు. కానీ టీఆర్ఎస్ నాయకులు పగటి కళ్ళు కంటా ఉన్నారు. ఈ పగటి కళ్ళ ఊబిలో ప్రజలు పడద్దు. మాయమాటతో ప్రజల దగ్గరకు వస్తూ ఉన్నారు. మాయమాటలు చెప్పే ప్రయత్నం టీఆర్ఎస్ నాయకులు చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ నాయకులు చేసే మాయమాటలు నమ్మొద్దు. వాస్తవాలు తెలుసుకోండి. రాష్ట్రాన్ని మనమందరం కలిసి అభివృద్ధి చేసుకుంటాము. ఆ దశగా ముందుకు పోదాము. ఆదిలాబాద్ జిల్లాను కూడా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాని అన్ని హంగులతో అభివృద్ధి చేసుకుందామనే పిలుపు మీ ద్వారా ప్రజలకు ఇస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.